నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మన వంటింట్లో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తానో నేను చూపిస్తాను. ఈ కర్రీకి పర్ఫెక్ట్ మసాలా ఉండాలి, లేకుంటే అస్సలు బాగుండదు. ఇప్పుడు ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది హీట్ అయినాక 3 స్పూన్ శనక్కాయలు వేసుకొని బాగా వేయించుకోండి ఎర్రగా వచ్చే వరకు. అవి మాడనివ్వకండి, కొంచెం కూడా మాడితే కూర చేదొస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర, ఇంటి చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ నూగులు. నా దగ్గర నల్ల నూగులు మాత్రమే ఉన్నాయి, తెల్ల నూగులు లేవు. సో మీరు ఖచ్చితంగా తెల్ల నూగులే వేసుకోండి, అదే మంచి టేస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంచిగా వేగినాక అవి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టి, ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోండి. తరువాత 2 or 3 స్పూన్స్ వేసుకోండి, మీ స్పైస్ తక్కువ ఉంటే 2 స్పూన్స్ చాలు. అండ్ గుప్పెడు కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఉప్పు వేసి కరగనివ్వండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఎక్కువగా డీప్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేశాక ఒకసారి చూసుకోండి లోపల ఏమైనా పురుగు ఉందా, లేదంటే వంకాయ చెడిపోయిందా. కొన్ని పైకి బాగుంటాయి, కొన్ని చెడిపోతాయి. ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకున్నారంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా, అవంతా వంకాయలో స్టఫ్ చేసుకోండి. కొందరు స్టఫ్ చేసుకుంటారు, కొందరు వంకాయలు వేయించేసి నూనెలో మసాలా వేసేస్తారు. ఎలా చేసుకున్నా కూర బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కూరకి మసాలా బాగా వేగాలి కాబట్టి. అందులో ఆవాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. అల్లం పేస్ట్ లేకుంటే మీరు ఇందాక మసాలా చేసాం కదా, అందులోని అల్లం, 4-5 వెల్లుల్లి కూడా వేసి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి. తర్వాత మూత పెట్టేసి అవి మగ్గనివ్వండి. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఆయిల్లో వేసేసి హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిందంటే మసాలా వేగినట్టు. అందులోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం అండ్ కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసి మనం విజిల్ పెట్టేయండి. ఒక 1 విజిల్ చాలు, ఎందుకంటే వంకాయ ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ. ఏ హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కూర లేనిదే ఆ హోటల్ ఉండదు. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఈ కూర ఖచ్చితంగా మీరు పిల్లలకి క్యారీలో పంపిస్తే ఒక్క ముక్క మిగల్చకుండా వస్తారు, ఇది గ్యారంటీ. ఇప్పుడు సమ్మర్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ మిలన్ అయితే తినండి, డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మజ్జిగ కూడా బాగా తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.